यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् सर्वस्य चाहं हृदि सन्निविष्टोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः गीतासु उपनिषदायः सर्वधर्मान् परित्यज्य स्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति पराङ्गतिम् यः शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न पराङ्गतिम् तस्मात् शास्त्रं प्रमाणन्ते कार्याकार्यव्यवस्थितौ ज्ञात्वा शास्त्रविधानोक्तं कर्म कर्तुमिहार्हसि ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे दैवासुरसम्पद्विभागयोगो नाम षोडशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। ॐ श्री परमात्मने नमः। अथ सप्तदशोऽध्यायः श्रद्धात्रयविभागयोगः। अर्जुन उवाच ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः। श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु। सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत। श्रद्धामयोऽयं पुरुषः यो यच्छ्रद्धः स एव सः। यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः। अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपोजनाः दम्भाहङ्कारसंयुक्ताः कामरागबलान्विताः कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्। आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तथा दानं तेषां भेदमिमं शृणु। आयुः सत्त्वबलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्या स्निग्धा स्थिरा हृद्याः आहाराः सात्विकप्रियाः कट्वाम्ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः यातयामं गतरसं पूतिपर्युषितं च यत् उच्छिष्टमपि चामेध्यं भोजनं तामसप्रियम् अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो य युज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तयज्ञं विद्धि। జై గురుదత్త. ఇప్పుడు మన మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. భక్తులందరూ కూడా కరతాళధ్వనులతో వారిని స్వాగతిద్దాం.
దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతాం వందే గురు పరంపరాం. అపర దత్తాత్రేయ అవతారమూర్తులు అవధూత దత్తపీఠాధిపతి పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుదేవుల యొక్క దివ్య పాదార విందాలుగా ప్రణమిల్లుతూ దత్తపీఠ పరంపరకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి అనుమతిని వేడుకుంటున్నాం. పూజ్య స్వామీజీ వారు 1966 ప్రాంతాల్లో మైసూరులో అవధూత దత్తపీఠాన్ని స్థాపించి తదాదిగా గడిచిన 55-60 సంవత్సరాలుగా ప్రపంచం అంతటా కూడా అనేక దత్తపీఠ శాఖల్ని స్థాపన చేశారు. భారతదేశం వెలుపల 16 శాఖల్ని ఏర్పాటు చేశారు. భారతదేశం లోపల 85 శాఖల్ని పూజ్య స్వామీజీ వారు స్థాపన చేశారు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే పూజ్య స్వామీజీ వారికి ఎంతో అభిమానం అని చెప్పడానికి ఒక్క మన ఆంధ్రదేశంలోనే పూజ్య స్వామీజీ వారు 32 క్షేత్రాలను స్థాపన చేశారు. ఇక్కడ అది పూజ్య స్వామీజీ వారికి మన ఆంధ్ర ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తోంది. ఎన్నో రోజుల నుంచి ఈ క్షేత్రాలు తిరగడానికి పూజ్య స్వామీజీ వారికి అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో కరోనా ఇవన్నీ వచ్చి కూడా సమయం దొరకలేదు. కానీ ఈ సంవత్సరం ఎట్లయినా కానీ ఈ దత్తక్షేత్రాలన్నీ తాను స్థాపన చేసిన ఈ దత్తక్షేత్రాలన్నింటినీ కూడా పర్యటించి అక్కడ భక్తులందరినీ కూడా ఆశీర్వదించి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించి తద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలు పాలకులు అందరూ కూడా సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పరిధి వెళ్ళాలనే ఒక సత్సంకల్పంతో పూజ్య సద్గురుదేవులు ఈ దత్తక్షేత్ర యాత్రని ఇక్కడ మన విజయవాడ ఆశ్రమం నుంచి ప్రారంభం చేయడం మనందరికీ కూడా అద్భుతమైన ఆనందకరమైన విషయం. దానికి మరింత ఆనందకరమైన విషయం ఏంటంటే సాక్షాత్తు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం ప్రారంభం అవటం మనందరికీ మరింత ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమం చిన్నది కాదు, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి దత్తక్షేత్ర యాత్ర. ఈ యాత్రలో మన రాష్ట్ర ముఖ్య సారథి ముఖ్యమంత్రి గారు వారే ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. పూజ్య స్వామీజీ వారు దత్తాత్రేయుని తన వెంట తీసుకుని రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రజలందరూ ఈతి బాధల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో దత్తస్వామిని ప్రార్థన చేస్తూ మనందరికీ ఎక్కడెక్కడ క్షేత్రాలను అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మనందరం కూడా ఈ క్షేత్రంలో ఈ పర్యటనలో పాల్గొంచుకుందాం. తర్వాత ఈ సూచనంగా ఈ దత్తక్షేత్ర యాత్ర ప్రారంభ సూచకంగా ఈ జ్యోతి ప్రజ్వలనం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. అట్లనే ఇక్కడ ఒక పరివార భవన సముదాయం నిర్మించబడింది, పూజ్య స్వామి గారు నిర్మింపజేశారు. దాని ఉద్ఘాటన కూడా శ్రీ ముఖ్యమంత్రి గారు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పరివార భవన సముదాయాన్ని కూడా ఉద్ఘాటన చేయవలసిందిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుడిని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం నారాయణ